నెల్లూరు జిల్లాలోని సోమశీల ప్రాజెక్టు సందర్శనకు వైసీపీ చేపట్టిన చలో సోమశీల కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు గేట్లు మూసివేయడంతో వైసీపీ నేతలు గేట్లు దూకేందుకు యత్నించడంతో అడ్డుకున్నారు. కూటమి విధానాలు పోలీసుల తీరుకు నిరసనగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. దాంతో కొందరు ముఖ్య నేతలకు మాత్రమే అనుమతిచ్చారు. ఎత్తిపోతల పథకం కోసం ప్రాణాలైనా పణంగా పెడతామని కాకాని స్పష్టం చేశారు. పోలీసులను అడ్డుపెట్టి తమ ప్రజా ఉద్యమాలను నిలుపుదల చేయడం హాస్యాస్పదమన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కృష్ణా జలాలను సోమశీల జలాశయానికి నీటిని తరలించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేతలు చలో సోమశీల చేపట్టారు. రైతాంగానికి సమృద్ధిగా సాగునీరు, జిల్లా ప్రజలకు తాగునీరు అందించాలని నినాదంతో సోమశీల జలాశయం వద్ద రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జలాశయం వద్దకు వెళ్లేందుకు నేతలు, కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అందుకు నిరాకరించారు. కార్యక్రమంలో కాకానితో పాటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రారంభించి నిధులు కేటాయిస్తే కూటమి సర్కార్ దాన్ని నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు వైసీపీ నేతలు. చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ రైతులకు చేసినటువంటి మేలు కానీ, రైతుల పక్షపాతిగా వారు ఎన్ని కార్యక్రమాలు చేసినారో, ఎన్ని పథకాలు తీసుకొచ్చినారో అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు అందరికీ ద్రోహం చేసినట్టుగానే రైతులకు చేసినటువంటి ద్రోహం ఎవరు కూడా మర్చిపోలేరు. రైతు ద్రోహిగా చంద్రబాబు నాయుడు గారు అందరి మధ్యలో కూడా ఈరోజు నిలిచిపోయేటువంటి పరిస్థితి ఉంది. మన నెల్లూరు జిల్లాకే తీసుకుందాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, మన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాటిని పూర్తి చేసినటువంటి ఘనత. ఇలా అన్ని విషయాల్లో కూడా ఇటు జిల్లా కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ రైతులకి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేసినటువంటి సేవలు ఎవరు కూడా మర్చిపోలేం. ఎప్పుడు కూడా మా స్థానికం గూడూరు నియోజకవర్గం మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే ఎప్పుడు కూడా వర్షాలు ఉండవు, కరువు ప్రాంతమే. 1994 నుంచి 2004 వరకు ఆయన 10 సంవత్సరాల పాటు పరిపాలిస్తే ఆ 10 సంవత్సరాల్లో సుమారుగా 6 సంవత్సరాల దాకా కూడా పండలే. అటువంటి పరిస్థితుల నుంచి 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మారాయి, మన పరిస్థితులన్నీ మారాయి. రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ రైతులకు